ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో చాలా మంది ఆడవాళ్ళ మోజులో పడి, అంటే స్త్రీ వ్యామోహంలో పడి మగవాడు లైఫ్ నంతా నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఉషతో మనం మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రాధా. సో నేను అన్నట్టు స్త్రీ వ్యామోహంలో పడి మగవాడు జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మగాడి వల్ల ఇంట్లో భార్య సఫర్ అయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటారు చూడు, ఆడది తలుచుకుంటే రాజ్యాలైనా కూలిపోతాయి అని ఊరికే అన్నారు. ఏంటి ఆ స్త్రీ వ్యామోహంలో ఎందుకు ఇలా అయిపోతారు మగాళ్ళు? మన మీద ఈ ట్రెండ్ ఇప్పుడున్నది కాదు రాధా. ఇది ఒక నేచర్ ఆఫ్ మగాడు. దీన్ని తప్పు ఒప్పు అని అందరిలాగా నేను తిట్టి మాట్లాడను, ఒప్పు అని సమర్థించను. ఎప్పుడైనా ఒక హ్యూమన్ నేచర్, ఒక పర్సన్, ఎస్పెషలీ మెన్ అనేవాడి సైకాలజీ ఎలా ఉంటదంటే, ఒక అమ్మాయితో ఆగుతాడని గాని, ఒక్కళ్ళతోనే ఉంటాడని గాని, జీవితాంత అమ్మాయి మీదే మోజు ఉంటుందని కానీ ఎక్కడ రాసలేదు. ఇన్ఫరెన్సెస్ మనం వేదాల నుంచి తీసుకోవాలి. నేను ఎప్పుడు మాట్లాడినా మనం పూర్వకాలంలో మనకి ఎలాంటివి చెప్పారో అవి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం ఇప్పుడున్న కాలగమనంలో దాన్ని ఆపాదించుకోవాలి. పాతకాలంలో నీకు వేశ్య గృహాలు ఉండేవి భార్యతో. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కల్చర్ కన్నా పాత కల్చర్ చాలా అప్డేటెడ్ గా అర్థం చేసుకొని సొసైటీలో అలా పెట్టారు. మగాడు బయటకు వెళ్తాడు, నలుగురితో మాట్లాడతాడు, రకరకాల అనుభవాలు పొందుతూ వస్తాడు, తన కోరికలు కళ్ళాలేని పగ్గాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. చిన్నప్పుడు భార్య ఒక 14-15 years కి పెళ్లి చేసేవాళ్ళు. ఆ భార్య 25 ఏళ్లప్పుడు నచ్చదు, 30 ఏళ్లప్పుడు ఇంకొక కొత్త కొత్త వ్యాపారాలు చేస్తాడు. సో ఇవల్యూషన్ అనేది, ఇదివరకు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి పెద్దగా ఎక్స్పోజర్ ఏముండే, పిల్లలు ఇంట్లో పనులు చేసుకోవడం. సో వాళ్ళకి ఎంతసేపు అంతే తెలుసు. ఇతను అప్గ్రేడ్ అవుతూ వెళుతూ ఉన్నప్పుడు కోరికలు, తన ఎబిలిటీ, ఒక మనిషితో మాట్లాడాలనే ఒక ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మన సొసైటీ అప్పుడు ఏం చేసిందంటే, వేశ్య గృహాలను ఉండే, పోనీ వాళ్ళేమి పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు. ఈ వేశ్యలు భగవంతుడికి అర్పించి భగవంతుడి ధ్యాన స్థితిలోను, గానంలోను, నాట్యంలోను స్కిల్ఫుల్ గా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళు చాలా పూజలు పునస్కారాలు ఇదే దీంతో వాళ్ళ కాలమానం గడుపుతూ ఉండేవాళ్ళు ఒరిజినల్ గా. సో లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉండేది, లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ చదివేవాళ్ళు. వాళ్ళు ఏ డౌట్ అడిగినా మగాడికి సమాధానం చెప్పగలిగే అంత ఎబిలిటీ ఉండేది. సో వేశ్య గృహాలు అంటే సెక్స్ ఒక్కటి ఫుల్ఫిల్ చేసుకొని కోరికని కామాన్ని తీర్చుకొని వచ్చేలాగా కాకుండా ఒక ధైర్యం చెప్పే, అంటే ఇప్పుడు మనిషి కుంగిపోతూ ఉంటాడు మగాడు, లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బులు పోతాయి, భార్యతో చెప్పలేడు, సొసైటీలో ఎవరితో చెప్పలేడు, అరే దివాళా తీసా అంటాడు. అమ్మాయికి అంతే లిమిటెడ్, పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని పూజలు చేసుకొని అత్తమామలకి చేసే ఆవిడకి అర్థం కాదు. సో ఇతను ఎప్పుడైతే ఆవిడ దగ్గరికి వెళ్తాడో ఒక ధైర్యం, ఒక నిబద్ధతా భావం, లేకపోతే ఒక ఆత్మన్యూన్యత చెందిన అబ్బాయిని ఒక కౌన్సిలింగ్ చేసి ప్లెజర్ ఇస్తూ నీకెందుకు నువ్వు చేయగలవనే ఒక ఎబిలిటీని అబ్బాయిలో పెంచే ఇది సంస్కృతి మనకుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద రియాలిటీ, అప్పుడు అది ఒక పద్ధతిగా ఉండేది. వాళ్ళకి కావాల్సిన బంగారం ఇచ్చేవాళ్ళు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది కాదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చేసేవాళ్ళు కాదు. ఇంకొక రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిని తెచ్చి భారీగా ఇంకొకళ్ళది తెచ్చి ఇతను ఉండే ఒక సంస్కృతిని కట్టుడు తిట్టడం చేసి ప్రాక్టికల్ గా చక్కగా ఎంత కావాలంటే అంత అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు. భార్య కూడా ఏమనేది కదా, సొసైటీ కూడా క్వశ్చన్ చేసింది, వెళ్ళరా బాబు ఇదేదో ప్రాబ్లం ఉంటే ఫలానా ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ నీ ప్రాబ్లం తీరుస్తుందని రిఫర్ కూడా చేసేవాళ్ళు. రకరకాల వేశ్య గృహాలు ఉండేవి. సో అంత చక్కగా సరిదిద్దుకున్నాం మన సొసైటీని. కట్ చేసి ఇప్పుడు చూస్తే ప్రతి ఆడది, ప్రతి మగాడికి ఎప్పుడో ఎక్కడో ఎలాగో ఏదో ఒక రకంగా ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, ఫినాన్షియల్ గా టచ్ అవ్వాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ కంటిన్యూ అవ్వట్లేదు, సొల్యూషన్ రావట్లేదు. బాధల్లోకి వాళ్ళని తోసుకొని పెళ్ళం పిల్లల్ని కూడా తోసే పరిస్థితి భర్తలు తెచ్చుకుంటున్నారు. సో దీనికి సొల్యూషన్ కావాలా? నీకు ఏం కావాలి చెప్పు. సొల్యూషనే కావాలి. అంటే సొల్యూషన్ ఇప్పుడు మనం ఇచ్చినా అది అంత ఇదిగా అదే అవ్వదు, బట్ ఏదో ఒక అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే రాధా, స్త్రీ వ్యామోహం అనేది కామన్, అదే అంతే. ఇది కాన్స్టెంట్లీ ఎప్పటికైనా ఏ మగాడికైనా వచ్చేది. ద మొమెంట్ ఆడవాళ్ళు దీన్ని అర్థం చేసుకొని భార్యగా, సొల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. సో
పాతకాలంలో లాగా ఎక్స్పోజర్ లేకుండా లేదు, చక్కగా వెళ్ళు అంతా చూస్తున్నారు. సో భర్త మార్పుల్ని బట్టి, జీవితంలో వచ్చే ఇబ్బందుల్ని బట్టి తనని తను అప్గ్రేడ్ చేసుకొని, భార్య కనుక తనకి కావాల్సిన సుఖాన్ని, సంతోషాన్ని, ఇంటెలెక్చువల్ స్టెబిలిటీని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫిజికల్ నీడ్స్, కోరికలు, మగాడు వాంఛలు రకరకాలుగా పెరుగుతాయి. మనం ఓన్లీ ఫిజికల్ నీడ్స్ అనుకోవడానికి లేదు రాదు. అందరూ సోషల్ యాక్టివిస్ట్ కానీ టీవీలో మాట్లాడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే ఫిజికల్ గా సెక్స్ చేసేస్తున్నారు, డబ్బులు వస్తున్నారు. ఒక మగాడు ఒక లైఫ్ టైంలో 30 years ఒకటి కోరుకుంటే 40కి ఇంకోటి కోరుకుంటాడు, 50కి ఇంకోటి కోరుకుంటాడు, 60కి ఇంకోటి కోరుకుంటాడు. అది భార్యలో దొరికితే వెరైటీ ఆఫ్ ఫుడ్స్, మెక్సికన్, ఇటాలియన్, ఇండియన్ అండ్ అమెరికన్ అన్ని వంటలు ఇంట్లో చేయగలిగితే, ఐ నో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఖచ్చితంగా. కానీ భర్త నీతో ఉండాలి అంటే ఆన్లైన్ లో నేర్చుకుంటావా, క్లాసులకి వెళ్తావా, 5-star హోటల్కి వెళ్ళి చెఫ్ తో మాట్లాడి పర్సనల్ క్లాసులు తీసుకుంటావా, నీ ఎబిలిటీ, నీ స్తోమతని బట్టి భార్య తను కనుక తనని ట్రైన్ చేసుకుంటే, నేను చెప్పేది నీకు సింపుల్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ సింపుల్. నేర్చుకోగలిగితే, అతనికి కావాల్సింది ఇవ్వగలిగితే డెఫినెట్ గా తిరిగి వస్తాడు. వెళ్ళటం అనేది కామన్, ప్రతి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు. అబ్బా దారుణంగా. మాట్లాడుకోలేదు. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మగాడి మోజులో పడి అనే వీడియో ఖచ్చితంగా అది మళ్ళీ చేద్దాం. సో కంక్లూజన్ ఏంటంటే రాదా, సొల్యూషన్ నేను చెప్తున్నా. ఇది అప్లై చేస్తే అవ్వలేదంటే నాకు కింద కామెంట్ లో పెట్టండి. నేను బస్తీమే సవాల్, అవ్వలేదంటే నేను చెప్తా మీ రిలేషన్షిప్ ఎందుకు వర్క్ అవ్వలేదు. కొందరు అంటారు కదా ఉషా, మేమంతా అన్ని విధాలా బాగా చూసుకున్నాం, అంతా బాగా ఆయనకు నచ్చినట్లున్నాం, అంతా కూడా ఉన్నా కూడా ఆయన ఇలా చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నీ చేయి దాటిపోద్ది. ఆల్రెడీ నువ్వు ఒకలాగా ఉన్నావు, అతనికి నచ్చలేదు, అతను వెళ్ళిపోయాడు. వెళ్ళింది నేనేం చేయలేకపోతున్నాను కాదు, ఇట్స్ అ వెరీ టఫెస్ట్ థింగ్. తనకు ఒక 5-star హోటల్లో ఒక అల్టిమేట్ చెఫ్ వండిన ఒక కూర నచ్చితే అక్కడికి వెళ్తున్నాడు. రెగ్యులర్ గా ఆ చెఫ్ తోనే వండించుకొని తింటున్నాడు. నేను కొంచెం పచ్చిగా చెప్పలేక ఇలా చెప్తున్నాను. ఆ చెఫ్ తోనే రోజు పడుకుంటున్నాడు. అది ఎంత కాస్ట్లీ అయినా సరే ఆ హోటల్లోనే రోజుకి 20,000 పెట్టి పడుకుంటున్నాడు. తన స్తోమత ఉన్నా లేకపోయినా. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోయింది. 5 years రిలేషన్షిప్ అనుకుందాం. నేనేం చేయలేని చేతులు ఎత్తడం కాదు. ఇఫ్ యు ఆర్ రియలీ అ కమిటెడ్ వైఫ్, మగాడికి ఉన్న బిగ్గెస్ట్ వీక్ పాయింట్ ఫ్యామిలీ అండ్ వైఫ్ అనుకుంటారు. ఆడాలి రాడని వస్తాడు. నువ్వు కనుక 5-star హోటల్ చెఫ్ దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ కన్నా బెటర్ ఇవ్వగలిగేలాగా నిన్ను నువ్వు మార్చుకొని, ఆపాదించుకొని, నేను అలా కాదండి, నేను అలా చేయలేనండి, నేను పద్ధతి అయిన అమ్మాయిన, నో, పద్ధతి ఎవరికి, మొగుడుతో ఎలా కావాలంటే అలా ఉండడమే పద్ధతి. ఆడాళ్ళకి తెలుసుకోండి. నేను చాలా పద్ధతిగా ఉన్నానండి, పిల్లలు చూసుకుంటానండి, అన్ని చేశానండి. నో, మగాడి ఎక్స్పెక్టేషన్ 40 ఏళ్ల తర్వాత వాడు చూసిన ఎక్స్పోజర్ వాడికి అది నచ్చింది. ఒక హ్యూమన్ కి ఎప్పుడు ఏది నచ్చుదని ఎలా చెప్తావు రాదు? రైట్, నిజం. నచ్చినప్పుడు నిన్ను నువ్వు మార్చుకొని, తనకి తగ్గట్టు నిన్ను నువ్వు ఉంచుకొని, కత్తిరించుకొని, ఉండగలిగే ఎబిలిటీ నీలో ఉందా, ఉంటే మాట్లాడు. నేను అన్ని చేశానని. చేయకుండా నువ్వు మాట్లాడుకు, చేసి నాతో చెప్పు, అప్పుడు నేను ఒప్పుకున్నా. అతను రాకపోతే అన్నాడు. నువ్వు అన్నట్టు ఓకే సరే, నువ్వు అన్నట్టే అన్ని రకాలుగా నువ్వు చెప్పినట్లే చేస్తే ఖచ్చితంగా అబ్బాయి ఇంకో అమ్మాయి మోజులో పడరా? పడినా పడకుండా ఉండడం చెప్ప, మళ్ళీ చెప్పున్నా, బల్లగుద్ది చెప్పినా పడతాడు, 100% పడతాడు. పడినా వెనక్కి తెచ్చుకునే క్యాపబిలిటీ, ఎబిలిటీ నీ చేతుల్లో ఉండాలి. ఉన్నప్పుడే ఏడు, లేకపోతే పడినప్పుడు వదిలి. చూడండి ఆడవాళ్ళు, మన బాధ్యతలు, ఇంట్లో సంసార బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఎన్ని ఉన్నా కూడా, లేదంటే అదిగో అదేం సినిమా, ఇంట్లో ఇళ్ళలు ఒంటిలో ప్రియురాలు, రకరకాల చూడాల్సి వస్తుంది. మనం పెళ్లి రిలేషన్షిప్ కి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకోండి, మీ భర్త కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఇంకొక అమ్మాయితో మాట్లాడతాడు. ఆ అమ్మాయి మీకన్నా ఎక్కువ ప్రేమ చూపించినా, ఫిజికల్ ఇంటిమసీ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, మెంటల్ స్టిమ్యులేషన్ ఇచ్చినా వెళతాడు. ఎప్పటికీ నువ్వు అతనితో ఉండిపోతావు, నీతోనే ప్రేమ ఉంటది అనుకోవడం భ్రమ. వెళ్ళినప్పుడు ఏం చేయాలి, వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి నా దగ్గరికి తిరిగి వస్తాడా లేదా, వస్తే నా రిలేషన్షిప్ లోకి వెళ్ళండి, లేకపోతే వదిలేయండి ముందు. సూపర్. సో మీకు ఇలాంటి అంటే అందరూ అన్ని షేర్ చేసుకోలేరు కాబట్టి చక్కగా ఉష చక్కగా మీకు ఒక సొల్యూషన్ అనేది చెప్తుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉష.